హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్య జంట బెస్ట్ పెయిర్గా నిలుస్తుందని అంతా భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు, నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకున్నారు. విడాకులపై నాగ చైతన్య పెద్దగా మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా తన విడాకులపై స్పందిస్తూ వస్తూ నాగ చైతన్యను ఇండైరెక్టుగా బ్లేమ్ చేస్తుంది. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు. అయితే వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. నాగ చైతన్య మరో అమ్మాయితో ఓపెన్ రిలేషన్షిప్లో ఉన్నాడు. తర్వాత వారిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ ఒక ఫ్లాట్లోనే ఉన్నారు. అయితే నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడని సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా నటనకు దూరంగా ఉండాలని నాగ చైతన్య ఫ్యామిలీ చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతోనే అంతేకాకుండా ఆమె రెచ్చిపోయి మరీ ఎక్స్పోజింగ్ చేయటంతో ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించారు. కారణం ఏదైనా ఈ టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాలతో ప్రేమ వ్యవహారం నడిపి ఆమెను వివాహం చేసుకున్నాడు. సమంత మాత్రం సింగిల్గానే ఉంటుంది. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట నేరుగా కలిసింది లేదు. ఇదిలా ఉంటే గతంలో నాగ చైతన్య మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. పెళ్లి తర్వాత నాగ చైతన్య రానా నిర్వహించిన ఓ షోలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆయన తన తొలి ముద్దు అనుభవం గురించి వెల్లడించాడు. 9వ తరగతిలోనే మొదటి ముద్దు ఇచ్చిన విషయాన్ని నాగ చైతన్య బయటపెట్టాడు. ఆ ముద్దు నా జీవితమంతా పనిచేసింది అని నవ్వుతూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఓ అభిమాని నాతో మాట్లాడుతూ సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పటం కూడా నాకు మర్చిపోలేని జ్ఞాపకమని నాగ చైతన్య తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ జరిగే సమయానికి నాగ చైతన్య సమంత కలిసే ఉన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా ఏ మాయ చేశావో సినిమాలోనే ఈ జంట ఓ రేంజ్లో రెచ్చిపోయి ముద్దులు పెట్టుకున్నారు. ఈ మూవీలో చైతు సమంత రొమాన్స్ సీన్లు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దాంతో చాలామంది అభిమానులు చాలా బాధపడ్డారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.